నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు ముఖ్యమంత్రి మరోసారి మాట్లాడుతూ తెలంగాణ ఖజానా ఒట్టిపోయింది, ఖాళీగా ఉంది, ఇక్కడ భూములు కూడా లేవు, ఎవరి దగ్గర 100 ఎకరాల 200 ఎకరాల భూములున్న భూస్వాములు ఉంటే వాళ్ళ దగ్గర భూములు గుంజుకుందామన్నా కూడా భూములు లేవు. ఇలాంటి వ్యాఖ్యానాలు చూస్తుంటే గతంలో మేము చూసిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉంది, ఏమన్నా ఆలోచన కంప్లీట్గా పోయిందా, లేకపోతే ఇంత దిగజారినట్టు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మన తెలంగాణ రాష్ట్రము 20 నెలల క్రితం కూడా సుసంపన్న రాష్ట్రంగా ఉంది. కేసీఆర్ గారు టంచనగా రైతు బంధు వేసారు. కేసీఆర్ గారు అప్పుడే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ నుంచి పండు ముసలికి ఇచ్చేటువంటి ఆసరా పింఛను కూడా టంచనగా వేసారు. ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు, రైతాంగం అంతా హ్యాపీగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇచ్చిండు. మన కార్పొరేట్ స్కూళ్ళను తలపించే విధంగా 1000 గురుకులాలను పెట్టి విద్యార్థులకు మంచి సదుపాయాన్ని కల్పించిండు. అన్ని వృత్తి విద్యా కళాశాలకు సకాలం లోపల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించడంలో తోడ్పడ్డాడు. 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నట్టు ఐటీ రెవెన్యూ ఉన్నట్టు హైదరాబాద్ను 3.5 లక్షల కోట్లకు ఐటీ రెవెన్యూ తీసుకురావాలి కేటీఆర్ గారు కృషి చేశారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, హరీష్ రావు గారిది. సో ఇంత బాగున్నటువంటి తెలంగాణ 20 నెలల క్రితం వరకు మీరు గద్దెనెక్కే వరకు ఇంత బాగున్నటువంటి తెలంగాణ ఇవాళ ఎందుకు ఈ దుస్థితికి పోయింది? రావడంతోనే అరాచకంగా హైడ్రా అనే పేరు పెట్టి కూల్చివేతలతో స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకంటే ఏముంటుంది? బెంబోలెత్తిపోయారు. మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, ఆదాయ వనరులు పడిపోయినాయి. దీనికి తోడు మొత్తం పరిశ్రమలు మొత్తం పక్క రాష్ట్రాలు జరిగిపోతా ఉన్నాయి. మీ యొక్క ప్రభుత్వం యొక్క నడపడంలో మీ ఫెయిల్యూర్ను ఖజానా మీద చూపించి మొత్తం దీన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చూపిస్తూ తెలంగాణను భవిష్యత్తులో కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం ముఖం చూడకుండా చేయడంలో మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ చాలా ప్రమాదంలో పడింది ఇటువంటి ముఖ్యమంత్రి ఏలుతున్నటువంటి రాజ్యం లోపల. ముఖ్యమంత్రి గారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. మన రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది చెప్పాలి. ఎన్నాడైనా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నాడు, తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పదని చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం దేశంలోని నెంబర్ 1 అని చెప్పాడు. అలాగే చేశాడు, అలాగే ఆదాయ వనరులు సృష్టించాడు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నింటిలో ఆదర్శం చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా చెప్పారా? పక్క రాష్ట్రం ఇంకా చాలా దివాలా అంచులు ఉంది. మనకన్నా 300 సుమారు 300 కోట్ల పైన రెవెన్యూ జనరేట్ చేసి హైదరాబాద్ వాళ్ళకి అది కూడా లేదు. కానీ ఆయన ఏనాడైనా మా రాష్ట్రం దివాలా తీసింది, మా దగ్గర ఏం లేదని చెప్పాడు. అంత ఆత్మవిశ్వాసంతో ఏలుతున్నాడు. ఆయనను చూసేనే నేర్చుకోరాదు? ఆ ఒక్క విషయంలో అన్న చంద్రబాబు గారిని ఫాలో కారాదు? ఏంది ఈ మాటలు? ఎంతసేపు దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైపోయింది, రాష్ట్రంలో ₹1 అక్కడ డబ్బుల సంచులు ఉన్న తర్వాత, అక్కడ ఖజానా నిండుగా ఉన్న తర్వాత మీరేంది చిన్న పిల్లోడైనా కూడా రాజ్యం వెళ్తాడు? సరైన ముఖ్యమంత్రి సమర్థమైనటువంటి పాలన అంటే ఏంటంటే ఆదాయ వనరులు సృష్టించాలి, ఉత్పాదకత పెంచాలి, ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని అందించాలి. కానీ మీరేంది నేను ఆ డబ్బులు ఉన్నాయనుకొని వచ్చినా మరి అప్పుడు మీకు 6 గ్యారెంటీలు అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టినప్పుడు తెలియదా? నేను కేసీఆర్ గారు 10,000 ఇస్తాను 15,000 ఇస్తా అంటే ఎకరాకు ఏది? నేను ఆయన 2,500 ఆసరా పింఛన్ ఇస్తే నేను 4,000 ఇస్తా అని చెప్తివే. ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్తివే. కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం కూడా ఇస్తా అని చెప్తివే. మరి అప్పుడు తెలియదా ఇవన్నీ? అప్పుడు తెలియదా అంటున్నా. అదే కదా మన మేనిఫెస్టో పెట్టుకుంటున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా. వనరులు ఎంత, వచ్చేదంతా పోయేదంతా అని చూసుకోవాలి కదా. ఈ రకంగా ప్రతి ఒక్కరిని, రైతాంగాన్ని మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి ఇనుప కంచెల మధ్య పోయే దుస్థితి తీసుకొచ్చుకున్నారు, స్వేచ్ఛగా పోయే వాతావరణం నుంచి. ఇవాళ ప్రతి ఒక్కరిని, వృద్ధులను మోసం చేశారు, అభాగ్యులను మోసం చేశారు, తెలంగాణ తల్లులను మోసం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కేటీఆర్ కిట్ అనేది ఇచ్చి న్యూట్రిషన్ ఇస్తుంటే వాళ్ళకి అది ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలను మొత్తం దివాలా తీయించే పరిస్థితి పట్టుకొచ్చారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మిమ్మల్ని ఎప్పటికి కూడా తెలంగాణ జాతి క్షమించదు. ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత మీ మీద వచ్చింది. మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని బఫూన్ చేస్తున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులంతా కూడా. వాళ్ళు ఎవరు కూడా బదనాం కావట్లేరు, మీరు బదనం అవుతున్నారు. జాగ్రత్తగా వ్యాఖ్యానాలు చేయండి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించంగా చేయండి. మీ మీద పూర్తి నమ్మకం పోయింది. కాంగ్రెస్ అంటే ఇంకో 20 ఏళ్ల వరకు ఓటు కాదు కదా, ఉరికిచ్చి కొట్టే రోజులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో ఈ దుస్థితికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీని తక్షణం గద్దెదించాల్సిన ఆవశ్యకత ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ బంపర్ మేడతో గెలిపించండి. జై తెలంగాణ.